చాప్టర్ 3 కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం. చాప్టర్ 3 ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. దేశంలో 3 కొత్త రామ్సర్ వెట్లాండ్స్ సైట్లు. కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో 3 కొత్త రామ్సర్ సైట్లను గుర్తించినట్లుగా చెప్పారు. దీంతో దేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 85కు చేరింది. ఇది కేవలం 1,358,068 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. కొత్తగా చేర్చిన 3 సైట్లు తమిళనాడులోని నంజరాయన్ పక్షి ఆవాసం, కజువెలి పక్షి ఆవాసం, మధ్యప్రదేశ్లోని తవా రిజర్వాయర్. ఈ రామ్సర్ సైట్లు ప్రస్తుతం తమిళనాడులో 18 సైట్లు ఉంటే ఉత్తరప్రదేశ్లో 10 సైట్లు ఉన్నాయి. 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం బంజవిహార్ సాగర్ అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొన్నారు. 2023లో గంజాం జిల్లా రంభ పరిధిలోని చిలికా సరస్సులో గుర్తించిన ఈ జీవికి అంఫీపాడ్గా నామకరణం చేశారు. తర్వాత అధ్యయన విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు శేషదేవ్ పాత్ర, గీతాంజలి భోయ్, యువ పరిశోధకుడు ఆర్ కిరణ్ కుమార్ ల్యాబొరేటరీలో ఈ జీవిపై పరిశోధనలు చేశారు. వివరాల ప్రకారం 13 మిల్లీమీటర్ల పొడవు ఉండి ఈ జీవికి 13 జతల కాళ్ళు, ఆహారం తీసుకోవడానికి ముందు భాగం, దిగువ మరో 2 కాళ్ళు మాదిరిగా వేలాడుతున్నాయి. నీటిలో, భూమిపైన జీవించే ఈ జీవి విషపూరితమైనది కాదు. చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు కెన్యాతో భారత్ అవగాహన ఒప్పందం. దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కెన్యా దేశం నుంచి ప్రతి సంవత్సరం 14 చిరుతలను తీసుకొచ్చేందుకు కెన్యా ప్రభుత్వంతో భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యా నుంచి తీసుకొచ్చే ఈ చీతాలను మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రాజెక్ట్ చీతా గురించి 1952లో చిరుతపులుల సంఖ్య పూర్తిగా అంతరించిపోవడంతో తిరిగి వీటి సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో 2022లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17, 2022న నమీబియా నుంచి 8 చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్కులోను, ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి కూను పార్కులో విడిచిపెట్టారు. కెన్యా నుంచి ఎందుకు? గతంలో నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన చిరుతపులుల భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించలేక 2024 మార్చి, ఆగస్టు మధ్య కాలంలో కొన్ని మరణించాయి. అరుణాచల్ ప్రదేశ్లో సరికొత్త కప్పజాతి. అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్పజాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ములాంటి ఆకృతులున్నాయని వారు వివరించారు. దీన్ని తొలుత వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించే జెనోఫైరిస్ మాసోనెన్సిస్ అనే కప్పజాతిగా భావించామని తెలిపారు. అయితే రెండింటి మధ్య జన్యుపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. కొత్త రకం చేప గోస్ట్ షార్క్ను కనుగొన్న న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్ళు చాలా నల్లగా ఉండడంతో పాటు చిమ్మ చీకటి అయిన సముద్రం లోతులో సంచరిస్తుండడంతో దీనిని గోస్ట్ షార్క్గా పేర్కొంటున్నారు. గోస్ట్ షార్కులను స్పూక్ షిప్ లేదా చిమెరా అని కూడా అంటారు. వెల్లింగ్టన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్కి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ చేప జాతిని కనుగొంది. ప్రపంచ మొక్కల పరిశోధకుల జాబితాలో అరవింద్ కుమార్. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ శాస్త్రవేత్త జూకంటి అరవింద్ కుమార్ ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్రం పరిశోధకుల జాబితాలో స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో 22 మంది భారతీయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన రంగంలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతుంది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వ్యవసాయ విభాగాధిపతి జాన్ పిఏ అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు నిర్వహించబడ్డాయి. 2023-24లో జరిగిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితా రూపొందించబడింది. నారాయణఖేడ్కు చెందిన అరవింద్ కుమార్ 2012లో ఐకార్లో చేరారు. 2017 నుంచి రాజేంద్రనగర్లోని వరి పరిశోధన సంస్థలో పనిచేస్తున్నారు. సముద్రం అట్టడుగున
డార్క్ ఆక్సిజన్. సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 13,000 అడుగుల లోతున ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను డార్క్ ఆక్సిజన్ అంటారు. ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా, సూర్యరశ్మి పడకుండా పసిఫిక్ మహాసముద్రంలో ప్రాణవాయువు ఉత్పత్తి కావటమే అందుకు కారణం. భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా త్రీ గోర్జెస్ డ్యామ్. చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. ఇది విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ భారీ ప్రాజెక్టు భూగమనాన్ని ప్రభావితం చేసే సముద్ర మార్గం ఉన్నదని ఐఎఫ్ఎల్ సైన్స్ వెబ్సైట్ పేర్కొంది. ఈ డ్యాంలో సుమారు 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు నిల్వ ఉంటుంది. ఇంతటి భారీ నీటి సముద్రం భూభాగానికి ప్రభావం చూపే పరిస్థితులు సృష్టిస్తుంది. ఈ డ్యాం వల్ల భూగమన వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గవచ్చునని, సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని ఐఎఫ్ఎల్ సైన్స్ నివేదికలో తెలియజేసింది. పులుల దాడుల కారణంగా 315 మంది మృతి. భారతదేశంలో 2019-23 మధ్య పులుల దాడుల కారణంగా 315 మంది మరణించారని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో మాత్రమే 110 మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పులుల దాడిలో 200 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్లో 34 మంది మృత్యువాత పడ్డారు. మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణ కారణంగా జరుగుతున్న ఈ దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. తీవ్ర గాయాల పాలైతే 2 లక్షల రూపాయలు, చిన్న గాయాల చికిత్సకు 25,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారత్లో మొట్టమొదటి బయోపాలిమర్ ఫెసిలిటీ పూణేలో ప్రారంభం. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశ మొట్టమొదటి బయోపాలిమర్ల ప్రదర్శన సౌకర్యాన్ని పూణేలో ప్రారంభించారు. ఇది భారతదేశాన్ని జీవ విద్య, సుస్థిర పరిష్కారాలలో గ్లోబల్ లీడర్గా నిలబెట్టడం కోసం ఒక కీలకమైన ముందడుగు అని జితేంద్ర అన్నారు. 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టిని కూడా ఉంచుతుంది. భారత్ ప్రస్తుతం బయోటెక్లో 12వ స్థానంలో, బయో ఆసియా పసిఫిక్లో 3వ స్థానంలో ఉంది. అలాగే 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే తొలిసారి నదీ తీర డాల్ఫిన్ల లెక్కింపు పూర్తి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద 8,000 కిలోమీటర్ల మేర భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ మరియు భూటాన్ దేశాలలో ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదీ వ్యవస్థలోని నదీ తీర ప్రాంతాలలో నివసించే డాల్ఫిన్ల జనాభా లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. నదీ తీరంలోని నివసించే డాల్ఫిన్ల జనాభాను లెక్కించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ భారతదేశ నదుల తీర ప్రాంత జలాల్లో డాల్ఫిన్లు పరిరక్షించడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ను 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా 2021న ప్రారంభించింది. ఆపరేషన్ భేడియా. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలోని తోడేళ్ల గుంపు భయపెడుతుంది. గత కొన్ని నెలలుగా ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడానికి కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టారు. అక్బర్ సీత సింహాల పేర్ల మార్పు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా వాటి పేర్లు సోరజ్, తన్యాగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిస్సా టైగర్ రిజర్వ్ గనుల మూసివేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు. సరిస్సా టైగర్ రిజర్వ్ నుండి 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న 68 గనులను మూసివేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2024 మే 15న రాజస్థాన్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నిర్ణయం 1990ల నుండి సమస్యగా ఉన్న పులులకు ముఖ్యమైన ఆవాసాల నుండి అక్రమ మైనింగ్ను దూరంగా ఉంచే ప్రయత్నం. కోర్టు తీర్పు 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం మరియు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది. 1991 అక్టోబర్లో ఒక స్థానిక ఎన్జీఓ మొదటిసారిగా పక్షాల లైక్నెస్ ఐపీఎల్లో పిటిషన్
ద్వారా సరిస్కాలో మైనింగ్ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. తూర్పు కనుమల్లో క్యాట్ ఫిష్. సిసిఎంబి శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ప్రకారం తూర్పు కనుమల్లో 60% నీటి వనరుల్లో క్యాట్ల ఫిష్ జాతులు ఉన్నాయని తెలిపింది. ఈ పరిశోధనకు ఎన్విరాన్మెంటల్ డిఎన్ఏ పద్ధతిని ఉపయోగించారు. ఈ పరిశోధన ఫలితాలు స్థానిక మత్స్య జాతులకు ముప్పుగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే క్యాట్ ఫిష్లు వాటి ఆహారం కోసం పోటీ పడతాయి. వాటి గుడ్లు, లార్వాను కూడా తినేస్తాయి. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్. దేశంలోని తొలి డార్క్ స్కై పార్క్, కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా మహారాష్ట్రలోని ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ పిటిఆర్ అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది 5వది. ఔత్సాహిక ఖగోళ పరిశోధకులకు ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుంది. అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మాను విట్లీ గోల్డ్ అవార్డు. అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మాకు విట్లీ గోల్డ్ అవార్డు. అస్సాంకు చెందిన వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్కు విట్లీ గోల్డ్ అవార్డు లభించింది. ఈమె అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జెంట్ కొంగ, దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన పరిరక్షణ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే విట్లీ గోల్డ్ అవార్డుతో గుర్తింపు పొందారు. హర్గిలా జనాభా ఈశాన్య భారతదేశంలో కేవలం 450 పక్షులకు తగ్గడంతో ఆమె జోక్యం కీలకంగా మారింది. గోళ్లను రక్షించడానికి, కొంగల నివాసాలను రక్షించడానికి స్థానిక కమ్యూనిటీలను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించింది. భారత్లో 46వ ఏటీసీఎం సమావేశం. 46వ ఏటీసీఎం 26వ సిఈపి సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. 2024 మే 20 నుంచి 30వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఏటీసీఎం 26వ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సిఈపి సమావేశాలు జరిగాయి. కోహిమాలో శాంతి స్మారకం ఎకో పార్క్ ప్రారంభం. భారతదేశంలో జపాన్ రాయబారి హిరోషి సుజుకి, నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియూ రియో కలిసి రాష్ట్ర రాజధాని కోహిమాలో శాంతి స్మారకం ఎకో పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమం జపాన్ ప్రభుత్వం, నాగాలాండ్ ప్రభుత్వం, జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ మధ్య సహకార ఒప్పందానికి గుర్తుగా నిర్వహించబడింది. భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు. భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2431 సరస్సులు 89% పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయిందని పేర్కొంది. వాతావరణం వేడెక్కడం వల్లే భౌగోళిక మార్పులు సంభవించి హిమనీ నదాలు కరిగిపోతున్న సంగతి తెలిసిందే. సెయి వేల్ సెంచరీ తర్వాత అర్జెంటీనాకు తిరిగి వచ్చాయి. శతాబ్దానికి పైగా మొదటిసారి అర్జెంటీనా యొక్క పటాగోనియన్ తీరానికి సమీపంలోని సముద్ర ప్రాంతాలలో సీ తిమింగలాలు గమనించబడ్డాయి. 1920లో మరియు 1930ల సమయంలో సీ తిమింగలాలు తీవ్రమైన వేట ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా అర్జెంటీనా జలాల్లో మరియు చుట్టుపక్కల తిమింగలం కార్యకలాపాల వల్ల ఈ కార్యకలాపాలు వారి సంఖ్యను తీవ్రంగా తగ్గించాయి. హిమనీ నదాలను కోల్పోయిన మొదటి దేశంగా వెనిజులా తన హిమనీ నదాలన్నింటినీ కోల్పోయిన మొదటి ఆధునిక దేశంగా నిలిచింది. ఇది పర్యావరణంలో భారీ మార్పు. అండీస్లోని హంబోల్ట్ హిమనీ నదం చాలా పెద్దదిగా ఉండి 2 హెక్టార్ల కంటే తక్కువకు కుంచుకుపోయిందని, అంటే అది హిమనీ నదం కాదు, మంచు క్షేత్రం అని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. వెనిజులాలోని సియెర్రా నెవాడా డి మెరిడా పర్వత శ్రేణిలో 6 హిమనీ నదాలు ఉండేవి. 2011 నాటికి వాటిలో 5 హిమనీ నదాలు కరిగిపోయాయి. హంబోల్ట్ హిమనీ నదం మాత్రమే మిగిలిపోయింది. హంబోల్ట్ మరో 10 ఏళ్ల పాటు కొనసాగుతాడని నిపుణులు భావించారు. అయితే కొత్త పరీక్షలు ఊహించిన దానికంటే చాలా త్వరగా కరిగిపోయాయని చూపిస్తున్నాయి.
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగు చూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియంస్ స్కాట్లాండ్ వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజో ప్రావిన్స్లో గుర్తించారు. గత 10 ఏళ్లలో త్రవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నిటిని ఒకచోట అమర్చగా అది 5 మీటర్ల డ్రాగన్గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజమై మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఓరియంటలిస్ అని పేరు పెట్టారు. కజిరంగ నేషనల్ పార్కు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 మార్చి 9న అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్కును సందర్శించారు. ఒక కొమ్ము ఖడ్గమృగాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన ఈ పార్కు పులులు, ఏనుగులు, బైసన్లు, జింకలు వంటి అనేక ఇతర జంతు జాతులకు నిలయం. విస్తీర్ణం 430 చదరపు కిలోమీటర్లు. జంతు జాతులు 1000కి పైగా జంతు జాతులు. ప్రత్యేకత ఒక కొమ్ము ఖడ్గమృగం 2200కు పైగా ఉన్నాయి. ఇతర జంతువులు 180 బెంగాల్ పులులు, 1940 ఏనుగులు, 1666 అడవి బైసన్లు, 468 జింకలు. ఈ పార్కు చరిత్ర 1904 నాటి లార్డ్ కర్జన్ భార్య ఈ పార్కు నమూనాను రూపొందించారు. 1905 రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు. 1985 యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు. 2006 టైగర్ రిజర్వ్గా ప్రకటన. నైనిటాల్లో పెరిగిన రెడ్ పాండా జనాభా. ఉత్తరాఖండ్లో సరస్సుల నగరంగా నైనిటాల్లో పేరొంది స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్క్ రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండడంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10,000కు తగ్గగా దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాలను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. నైనిటాల్ జంతు ప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి 2 ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, ప్రస్తుతం వాటి సంఖ్య 7కి పెరిగిందన్నారు. సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు మెలనోక్లమిస్ ద్రౌపది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. ఇది హెడ్ సీ స్లగ్ అనే తరహా జీవి. ఉదయపూర్ డిఘా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి మెలనోక్లమిస్ ద్రౌపది అని పేరు పెట్టామని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచాలకురాలు ధృతి బెనర్జీ తెలిపారు. టైగర్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2024. ఆసియా అంతటా టైగర్ ల్యాండ్స్కేప్ల సంరక్షణ కోసం వచ్చే దశాబ్దంలో 1 బిలియన్ కొత్త నిధులను సమీకరించడానికి భూటాన్ 2024 ఎర్త్ డే రోజున సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తుంది. భూటాన్ రాణి జెట్సస్ పెమా వాంగ్చుక్ ఆధ్వర్యంలో 2 రోజుల సదస్సు జరుగుతుంది. దీనిని భూటాన్ రాయల్ గవర్నమెంట్ మరియు టైగర్ కన్జర్వేషన్ కోయలిషన్ సహా నిర్వహించాయి. వాయునాడ్ అభయారణ్యంలో 100 హెలికాప్టర్లలో అగ్ని ప్రమాదం. కేరళలోని వాయునాడ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని సుల్తాన్ బത്തേరి అటవీ శ్రేణిలో విధ్వంసకర అటవీ మంటలు ఇటీవల దాదాపు 100 హెక్టార్ల వాయునాడ్ అభయారణ్యంలో 100 హెక్టార్లలో అగ్ని ప్రమాదం. కేరళలోని వాయునాడ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని సుల్తాన్ బത്തേరి అటవీ శ్రేణిలో విధ్వంసకర అడవి మంటలు ఇటీవల దాదాపు 100 హెక్టార్ల భూమిని దగ్ధం చేశాయి. కారస్సేరిలో మంటలు ప్రారంభమయ్యాయి మరియు కుంబ్రంకొల్లి, ఎజెక్కర్, నరికొల్లి మరియు కొత్తనోడ్తో సహా అభయారణ్యంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా వ్యాపించాయి. డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్
2021 మేలో డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ విశ్వాన్ని మ్యాప్ చేయడానికి మరియు డార్క్ ఎనర్జీని అధ్యయనం చేయడానికి తన 5 ఏళ్ల సర్వీస్ను ప్రారంభించింది. 6 మిలియన్ గెలాక్సీల నుంచి 11 మిలియన్ సంవత్సరాల వయస్సు వరకు ఉన్న కాంతిని కలిగి ఉన్న డిఎస్ఏ పరిశీలన మొదటి సంవత్సరం నుండి ఇటీవల పరిశోధనలు ప్రస్తుత సైద్ధాంతిక నమూనాలను సవాలు చేస్తూ డార్క్ ఎనర్జీ డెన్సిటీలో సంభావ్య మార్పులను సూచిస్తాయి. కర్ణాటకలో కొత్త బురోయింగ్ కప్పజాతులు. వివిధ జాతులు మరియు అంతర్జాతీయ సంస్థల పరిశోధకులు బెంగళూరులో కొత్త జాతి కప్పలను కనుగొన్నారు. స్పెర్తోథికా వెర్సభు అని పేరు పెట్టబడిన ఇంతకు ముందు తెలియని ఈ కప్పజాతి బెంగళూరు పట్టణ ప్రకృతి దృశ్యం మధ్య వర్ధిల్లుతుంది. స్పెర్తోథికా వెర్సభు అనగా వర్షాన్ని స్వాగతించే కప్ప యొక్క జాతి. ప్రారంభ జల్లుల సమయంలో బొరియల నుండి బయటకు వచ్చే దాని ప్రవర్తనకు ఆపాదించబడింది. సిల్వర్ లైన్డ్ రెక్కలతో కొత్త సీతాకోక చిలుక జాతులు. మెరిసే రెక్కల నమూనాతో విభిన్నమైన కంజోయిండ్ సిల్వర్ లైన్ అని పిలువబడే అద్భుతమైన కొత్త సీతాకోక చిలుక జాతులు కర్ణాటకలోని కొడగు జిల్లాలో గుర్తించబడ్డాయి. 1970ల తర్వాత భారతదేశంలోని పశ్చిమ కనుమల జీవ వైవిధ్య హాట్స్పాట్లో మొదటిసారి కనుగొనబడింది. కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టే చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్జిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలో ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు ఉన్నాయి. టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవి అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే. జపాన్లోని సముద్రంలో కొత్త ద్వీపం. జపాన్లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ఒక కొత్త ద్వీపం ఐలాండ్ ఏర్పడింది. ఐవో జిమా దక్షిణ కోస్తా తీరానికి కిలోమీటర్ దూరంలో 2023 అక్టోబర్ 21న పర్వతం విస్ఫోటనం చెందినది. అనంతరం 10 రోజుల్లోనే బూడిద రాళ్లు పేరుకుని 100 మీటర్ల వ్యాసంతో సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్టు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. స్ఫూర్తిదాయక పని కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా. కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని కెన్యా ప్రకటించింది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13న దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 10 సంవత్సరాల్లో 15,000 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్య సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం 7% ఉన్న అడవులను 10% పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. శ్రీలంక నుంచి చైనాకు 1,00,000 టోక్ మకాక్ కోతుల ఎగుమతి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అంతరించిపోతున్న టోక్ మకాక్ రకం జాతికి చెందిన 1,00,000 కోతులను చైనాకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. టోక్ మకాక్ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలు ఉన్నట్టు అంచనా. ప్రపంచంలోనే మొదటి జాతీయ పార్కుగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఇటీవలే 151వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న యుఎస్లోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే మొదటి జాతీయ ఉద్యానవనంగా పరిగణించబడుతుంది. వ్యోమింగ్, మొంటానా మరియు ఇడాహో అంతటా 9,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు 1872లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రొటెక్షన్ యాక్ట్తో యుఎస్ కాంగ్రెస్చే స్థాపించబడింది.
జంతు సంవర్ధక గణాంకాలు 2023 నివేదిక. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో పాలు, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల విడుదల చేసిన ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాల 2023 నివేదిక ఇది. పాల ఉత్పత్తి. భారతదేశ పాల ఉత్పత్తి సంవత్సరానికి 3.8% పెరిగింది. 2022-23లో 230.58 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 15.7% వాటాను అందించగా రాజస్థాన్ 14.44%, మధ్యప్రదేశ్ 8.53%, గుజరాత్ 7.49% మరియు ఆంధ్రప్రదేశ్ 6.70% ఉన్నాయి. కర్ణాటకలో అత్యధిక వార్షిక వృద్ధి రేటు 8.76%, పశ్చిమ బెంగాల్ 8.65%, ఉత్తరప్రదేశ్ 6.99% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుడ్డు ఉత్పత్తి సంవత్సరానికి 6.7% వృద్ధిని సాధించింది. 138.38 బిలియన్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ 20.1% వాటాతో అగ్రగామిగా నిలిచింది. తమిళనాడు 15.58%, తెలంగాణ 12.77%, పశ్చిమ బెంగాల్ 9.94% మరియు కర్ణాటక 6.51% తర్వాతి స్థానంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో అత్యధిక వార్షిక వృద్ధి రేటు 20.1%, సిక్కిం 18.93%, ఉత్తరప్రదేశ్ 12.80% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మాంసం ఉత్పత్తి మునుపటి సంవత్సరంతో పోలిస్తే 5% పెరిగింది. 2022-23లో మొత్తం 9.77 మిలియన్ టన్నులు దేశం మొత్తం ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ 12.2% వాటాను అందించగా పశ్చిమ బెంగాల్ 11.9%, మహారాష్ట్ర 11.5%, ఆంధ్రప్రదేశ్ 11.2% మరియు తెలంగాణ 11% ఉన్నాయి. మాంసం ఉత్పత్తిలో సిక్కిం అత్యధిక వార్షిక వృద్ధి రేటు 63%, మేఘాలయ 38.34% మరియు గోవా 22.98% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉన్ని ఉత్పత్తి. భారతదేశంలో మొత్తం ఉన్ని ఉత్పత్తి గత 5 ఏళ్లలో 16.8% ప్రతికూల వృద్ధిని నమోదు చేసి 2022-23లో 33.61 మిలియన్ కిలోలకు చేరుకుంది. అయితే అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే ఉన్ని ఉత్పత్తిలో 2.1% పెరుగుదల ఉంది. సిమిలీపాల్కాయ్ చట్నీకి భౌగోళిక గుర్తింపు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన ప్రజలు రెడ్ వీవర్ చీమలతో తయారు చేసిన సిమిలీపాల్కాయ్ చట్నీకి 2024 జనవరి 2న భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ట్యాగ్ (GI) లభించింది. ఈ రుచికరమైన చీమల చట్నీలో పోషక మరియు ఔషధ గుణాలు కలవు. ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ చట్నీ యొక్క ముఖ్య పదార్థమును మరియు రెడ్ వీవర్ చీమలను పరిరక్షించారు. చీమల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మరియు కాల్షియం, జింక్, ఐరన్ మరియు అమినో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. ఈ చట్నీ రూమటిజం, చర్మ సమస్యలు మరియు కడుపు సమస్య వంటి వ్యాధులకు మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మృత్యుంజయ్ మహాపాత్ర, భారత వాతావరణ విభాగం IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షులలో ఒకరుగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితి తరపున పనిచేసే ఈ సంస్థ వాతావరణ మార్పులు అధ్యయనం చేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, విపత్తులను ఎదుర్కొనేలా సిద్ధం చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. కైవ్ మరియు ఎల్వివ్ ప్రదేశాలను ప్రమాద జాబితాలో చేర్చిన యునెస్కో రష్యా దండయాత్ర కారణంగా కొనసాగుతున్న సంఘర్షణలను దృష్టిలో ఉంచుకొని ఉక్రెయిన్ నగరాలైన కైవ్ మరియు ఎల్వివ్లలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ప్రమాదంలో ఉంది అని పేర్కొంది. పెరిగే సముద్ర మట్టాలతో పలు దేశాలు జలసమాధి. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న సముద్ర మట్టాలు అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకర్తా, ముంబై, షాంఘై, కోపెన్ హేగన్, లండన్, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, బ్యూనస్ ఎయిరెస్, శాంటియాగో వంటి
నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్ర మట్టాలు 6 మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగిసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి అని హెచ్చరించారు. అడవుల వృద్ధి నిర్వహణలో తెలంగాణకు అగ్రస్థానం. అడవుల పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర పర్యావరణ హిత కార్యక్రమాల్లో దేశంలోని తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. శాస్త్ర పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టేట్ ఆఫ్ స్టేట్స్ ఎన్విరాన్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా 7,213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2,757 పాయింట్లతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది. మిగిలిన 27 రాష్ట్రాలు 3 నుంచి 7 వరకు పాయింట్లు సాధించాయి. తెలంగాణ తర్వాతి స్థానంలో వరుసగా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ ఒప్పందానికి ఐరాస ఆమోదం. చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించే జీవజాలాల పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఇటీవల న్యూయార్క్లో జరిగిన సమావేశాల్లో ఏకగ్రీవ ఒప్పందానికి సభ్యులందరూ ఆమోదముద్ర వేశారు. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని 2 అభయారణ్యాలను కలిపివేసే దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపియున్నట్లుగా కేంద్రం తెలిపింది. సాగర్, దామోహ్, నర్సింగ్పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ 2 అభయారణ్యాలను కలిపివేస్తే దేశంలోని అతిపెద్ద 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీలుగా 3 భారతీయ నగరాలు. రామ్సర్ కన్వెన్షన్ కింద ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీగా భారతదేశంలోని 3 నగరాలు ఇండోర్, భోపాల్ మరియు ఉదయపూర్లకు నామినేషన్లు సమర్పించారు. ఇండోర్లో సిర్పూర్, రామ్సర్ చిత్తడి నేలలు ఉన్నాయి. భోపాల్లో భోజ్, రామ్సర్ చిత్తడి నేలలు ఉన్నాయి మరియు ఉదయపూర్లో పర్యాటకులను ఆకర్షించే అనేక సుందరమైన సరస్సులు ఉన్నాయి. ముస్క్ బుడ్జీ వరి రకం పునరుజ్జీవనం. ముస్క్ బుడ్జీ కాశ్మీర్లోని స్వదేశీ సుగంధ వరి రకం. ఇది పునరుద్ధరణ అంచున ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్ అధికారులు దాని సాగు విస్తీర్ణాన్ని రాబోయే 3 ఏళ్లలో 5,000 హెక్టార్లకు విస్తరించే ప్రణాళికలను ఆవిష్కరించారు. ముస్క్ బుడ్జీ బియ్యంకు 2023 ఆగస్టులో భౌగోళిక సూచిక GI ట్యాగ్ లభించింది. ఒడిశా చిత్తడి నేలల్లో క్యాన్సర్ కారకాలు. ఒడిశా చిత్తడి నేలల్లో క్యాన్సర్ కారకాలు. ఒడిశా చిత్తడి నేలల నుండి నీరు నేరుగా మానవ వినియోగానికి ఉపయోగించబడనప్పటికీ చుట్టుపక్కల ప్రజలు ఈ చిత్తడి నేలల నుంచి చేపలు, బియ్యం, కూరగాయలు మరియు బచ్చల కూర వంటి వివిధ ఆహారాలను తీసుకోవడం ద్వారా పరోక్షంగా భారీ లోహాలను తింటున్నట్లు అవుతుంది. హీరాకుడ్ చిత్తడి నేలల్లో అత్యధికంగా సీసం గ్రాముకు 51.25 మైక్రోగ్రాములు మరియు క్రోమియం గ్రాముకు 246 మైక్రోగ్రాములు ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. భద్రక్ అత్యధికంగా రాగిని గ్రాముకు 34.27 మైక్రోగ్రాములు ప్రదర్శించగా కోరాపుట్ జింక్ స్థాయిలను పెంచింది. మహాదేవ్ వన్యప్రాణుల అభయారణ్యంలో టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయాలని గోవా హైకోర్టు ఆదేశం. జూలై 24, 2023న బాంబే హైకోర్టు గోవా బెంచ్ మహాదేవ్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు పొరుగు ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు సంబంధించి గోవా ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటు. రాజాజీ టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర చేపగా ఘోల్ చేప. గుజరాత్ ప్రభుత్వం ఘోల్
చేపను అధికారిక రాష్ట్ర చేపగా ఎంపిక చేసింది. పర్షియన్ గల్ఫ్ నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న విస్తారమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా ఈ చేప జాతులు కలవు. పంజాబ్ మట్టిలో టాంటాలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెస్మి సెబాస్టియన్ నేతృత్వంలోని బృందం పంజాబ్ మట్టిలో టాంటాలం అనే అరుదైన లోహాన్ని కనుగొంది. రాజౌరి చిక్రీ ఫుడ్ క్రాఫ్ట్ మరియు ముస్క్ బుడ్జీ రైస్కు జిఐ ట్యాగ్. జమ్మూ మరియు కాశ్మీర్ రాజౌరి చిక్రీ ఫుడ్ క్రాఫ్ట్ మరియు ముస్క్ బుడ్జీ రైస్ ఇటీవలే భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ లభించింది. కునో జాతీయ పార్కులో 9 చీతాలు మృతి. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. తాజాగా మృతి చెందింది ఆడ చీత అని, దాని పేరు ధాత్రి అని పార్కు అధికారులు వెల్లడించారు. గత 5 నెలల్లో ఇది 9వ ఘటన. దీంతో మరణించిన చీతాల సంఖ్య 9కి పెరిగింది. 2022 సెప్టెంబర్లో చీతాల పునరాగమన కార్యక్రమాన్ని భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం 2 విడతల్లో 20 చీతాలను భారత్కు తీసుకొచ్చింది. వీటిలో ఇప్పటివరకు 5 ఆడ చీతాలు, 1 మగ చీత మరణించింది. అలాగే 3 కోనలు చనిపోయాయి. దక్ష, సాస, జ్వాల, ధాత్రి అనే ఆడ చీతాలు మరణించాయి. జ్వాల ఈ ఏడాది మార్చిలో 4 కోనలకు జన్మనివ్వగా అందులో 3 పిల్లలు చనిపోయాయి. ఏనుగుల జనాభా అంచనాలు. కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలు సంయుక్తంగా ఇటీవల ఏనుగు జనాభా అంచనాలను విడుదల చేశాయి. 2017 మరియు 2023 మధ్య కర్ణాటక మరియు తమిళనాడులో ఏనుగుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ కేరళలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. కర్ణాటకలో జనాభా 6049 నుండి 6395కి పెరిగింది. తమిళనాడులో ఇది 2761 నుండి 2961కి పెరిగింది. కేరళ జనాభా 9026 నుండి 4306కి పడిపోయింది. 2023లో 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఏనుగుల సంఖ్య 13,662గా ఉంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రీనగర్ తులిప్ గార్డెన్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ తులిప్ పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్గా ఈ ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా గుర్తింపు పత్రాన్ని అందించారు. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ ఆసియా ఖండంలో అతిపెద్దది. భారత్లో 54వ పులుల రిజర్వ్గా ధోల్పూర్ కరౌలి. భారత్లోని రాజస్థాన్ రాష్ట్రంలో ధోల్పూర్ కరౌలి పులుల రిజర్వ్ ఏర్పాటుకు 2023 ఆగస్టు చివరిలో జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇది దేశంలో 54వ పులుల రిజర్వ్. రాజస్థాన్ రాష్ట్రంలో 5 పులుల రిజర్వ్ ఇది. ఇందుకు ముందు రాజస్థాన్లో ఉన్న మరో 4 పులుల రిజర్వులు. ఒకటి ముకుంద్ర కొండల రిజర్వ్, రామ్గఢ్ విషధారి రిజర్వ్, రణతంబోర్ రిజర్వ్, సరిస్కా రిజర్వ్. గంగా నది ఒడ్డున పారే కాలువలకు జియో ట్యాగింగ్. గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాల నుంచి వ్యర్థాలతో ప్రవహించే అన్ని కాలువలను జియో ట్యాగింగ్తో అనుసంధానం చేయనున్నారు. ఘన వ్యర్థాలు గంగా నదిలో కలవకుండా నిరోధించేందుకు ఈ చర్యను చేపట్టనున్నారు. రాజస్థాన్లో భారీగా లిథియం నిల్వలు. అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్థాన్లో భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో డేగానా నాగౌర్లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్థాన్లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80% అవసరాలను రాజస్థాన్లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతుంది. తాజాగా బయటపడిన నిల్వలతో చైనా గుత్తాధిపత్యానికి తెరపడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీలో లిథియం ఉపయోగిస్తున్నారు.
ఆడచేత సాస మృతి. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి 2023 మార్చి 20న మృతి చెందింది. 5.5 ఏళ్ల వయసున్న సాసా అనే ఆడచీత మరణించినట్లు అధికారులు వెల్లడించారు. 1,062 పులుల మృత్యువాత. 2012-2022 మధ్య 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్లో 11, తెలంగాణలో 9 పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్లో 9, మహారాష్ట్రలో 8 మరణించాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. 2000 ఏళ్ల నాటి ఆధునిక సమాజపు ఆనవాళ్లు లభ్యం. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ నేషనల్ పార్కులో జరిగిన కొత్త పురావస్తు అన్వేషణలో ఆధునిక సమాజం యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 2000 సంవత్సరాల పూర్వం ఇది పాత వాణిజ్య మార్గంగా ఉపయోగించింది. చీతా హెలికాప్టర్ కూలిన ఘటనలో 2 సైన్యాధికారుల మృతి. 2 సైన్యాధికారులతో ప్రయాణిస్తున్న సైనిక చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లోని 2023 మార్చి 16న ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ పైలట్గా విధుల్లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి, కో-పైలట్గా ఉన్న మేజర్ జయంత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఉప్పల వినయ్ భానురెడ్డి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా కొమ్మలరామవరం. 21 సంవత్సరాలుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తూ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. వినయ్ భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్కు 12 చీతాలు. దక్షిణాఫ్రికా నుంచి భారత్కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానంలో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ బేస్కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కూనో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లో తరలించారు. వీటిలో 5 మగవి, 7 ఆడవి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ చీతాలను కూనో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్క్లోజర్లో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. భారత్లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2022 సెప్టెంబర్లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా 2022 సెప్టెంబర్ 15న వీటిని కూనో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కూనో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. ప్రపంచంలోని 7,000 చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో ఉన్నాయి. చిత్సాన్ నేషనల్ పార్కు. చిత్వాన్ నేషనల్ పార్కు. చిత్వాన్ నేషనల్ పార్కు నేపాల్లో ఏర్పాటైన మొట్టమొదటి జాతీయ పార్కు. ఇది 1973లో రాయల్ చిత్వాన్ నేషనల్ పార్కుగా స్థాపించబడింది. ఇది 1984లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ మధ్య నేపాల్లోని ఉష్ణమండలం లోపలి టెరాయ్ లోతట్టు ప్రాంతంలో ఉంది. ఈ పార్కు పర్సా నేషనల్ పార్క్, బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్తో కలిసి ఉంది. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద నీలకురింజి. పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వన్యప్రాణి రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 3 ప్రకారం నీలకురింజి స్ట్రోంబిలాంథెస్ కుంతియానా అని రక్షిత మొక్కల జాబితాలో చేర్చింది. నీలకురింజి అనేది పశ్చిమ కనుమలలో మంగళాదేవి కొండల నుండి నీలగిరి కొండల వరకు ఉన్న ఒక చిన్న ప్రదేశంలో కనిపించే స్థానిక మొక్క. అత్యంత ప్రజాదరణ పొందిన నీలకురింజి 12 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది. లడఖ్ మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా యాయాత్సో లడఖ్లోని ఒక సరస్సు. దీనిని పక్షుల స్వర్గంగా పిలుస్తారు. ఈ సరస్సు 4,820 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సు నల్లని మెడగల కొంగలకు ప్రసిద్ధ సంతానోత్పత్తి ప్రదేశం. అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్లో స్వాలోటైల్ సీతాకోక చిలుక. ఇటీవలి కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సీతాకోక చిలుకల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల రాష్ట్రంలో కొత్త స్వాలోటైల్ సీతాకోక చిలుక కనిపించింది. దీనికి నోబుల్ హెలెన్ అంటారు. నోబుల్ హెలెన్ అంటారు. ఈ జాతి భారతదేశంలో కనిపించదు. దీని మూలం చైనా, లావోస్, మయన్మార్, వియత్నాం మరియు కంబోడియా. కేరళలోని కోలే చిత్తడి నేలల్లో పక్షుల సంఖ్య తగ్గుదల. కోలే చిత్తడి నేలలు కేరళలో ఉన్నాయి. ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఇటీవల కోలే చిత్తడి నేలలో పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ చిత్తడి నేలలో నీటి పక్షుల సంఖ్య 2022లో 15,959 నుండి 9,904కి తగ్గింది. కలసా బండూరి నాలా ప్రాజెక్టు. గోవా నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ మహదాయి నదిపై కలసా బండూరి ప్రాజెక్టుతో రాష్ట్రం ముందుకు సాగుతుందని ప్రకటించారు. బెళగావి, ధార్వాడ్, బాగల్కోట్ మరియు గడగ్ జిల్లాలకు తాగునీరు అందించడానికి మహదాయి నుండి నీటిని మళ్లించే లక్ష్యంతో నిర్మించిన కలసా బండూరి ప్రాజెక్టు దశాబ్దాలుగా వివాదానికి గురవుతుంది. 2020లో మహదాయి జల వివాదాల ట్రిబ్యునల్ నది నుండి కర్ణాటకకు 13.42 టీఎంసీ ఎఫ్టీ నీటిని కేటాయించింది. తమిళనాడులో మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2022 నవంబర్ 23న మదురై జిల్లా అరిట్టపట్టి మరియు మీనాక్షిపురం గ్రామాలను రాష్ట్రంలోని మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. తరాయి ఎలిఫెంట్ రిజర్వ్. ఉత్తరప్రదేశ్లో దుధ్వా పిలిభిత్లో టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం 2022 అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది. ఇది 3,049 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో ఏర్పాటయ్యే 33వ ఏనుగుల సంరక్షణ కేంద్రం. దుర్గావతి టైగర్ రిజర్వ్. కొత్తగా దుర్గావతి టైగర్ రిజర్వ్కు మధ్యప్రదేశ్ వన్యప్రాణి బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. గుజరాత్లో మేజ్ గార్డెన్ మియావాకీ అడవి ప్రారంభం. గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ గతంలో కేవాడియాగా పిలిచేవారు. ఏక్తా ఈ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేజ్ గార్డెన్ మియావాకీ అడవి హౌస్ బోట్లను ప్రారంభించారు. చేపల ఉత్పత్తి పరంగా 3వ స్థానంలో భారత్. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ 3వ స్థానంలో ఉందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తి మరియు 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ దేశం. బ్రహ్మణకేంద చేప జీనోమ్ను డీకోడ్ చేసిన శాస్త్రవేత్తలు. కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్లో మాత్రమే కనిపించే బ్రహ్మణకేంద చేప మైటోకాండ్రియల్ డిఎన్ఏను శాస్త్రవేత్తలు మొదటిసారిగా డీకోడ్ చేశారు. అంతరించిపోతున్న ఈ జాతిని రక్షించడానికి దీనిని చేశారు. లెపిడోపిగౌప్సిస్ టైపస్ స్థానికంగా బ్రహ్మణకేండ అని పిలుస్తారు. ఇది పశ్చిమ కనుమల్లో కనిపించే మంచినీటి చేప. అరుణాచల్ ప్రదేశ్లో 3 కొత్త సైన్స్ కప్ప జాతులు. అరుణాచల్ ప్రదేశ్లోని నమ్దఫా కమ్లాంగ్ రక్షిత ప్రాంతంలో 3 కొత్త కప్ప జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి 1 గ్రేసిలక్స్ పటియర్నిసిస్ జెల్లీ లాంటి రూపం మరియు కీటకాల వంటి పిలుపుతో అపారదర్శక ఆకుపచ్చ చెట్టు కప్ప. 2 అల్కలాస్ పాంటినాలిస్ చిన్న గోధుమ రంగు కప్ప వేగంగా ప్రవహించే కొండ ప్రవాహాలలో ప్రత్యేకమైన ట్రిక్లింగ్ స్వరాన్ని కలిగి ఉంటుంది. 3 నిదిరానా నోడిహింగ్ నోవా దిహింగ్ నది పేరు మీద ఒక మార్స్ నివసించే సంగీత కప్ప. బయటపడ్డ జైంట్ టెర్రర్ బీస్ట్స్ వార్మ్స్ శిలాజాలు. గ్రీన్లాండ్కు సమీపంలో పురాతన జలచర వేటగాళ్ల సమూహంలో ఇంతకుముందు తెలియని శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టిమోర్ బెస్టియా లేదా టెర్రర్ బీస్ట్స్ అని పేరు పెట్టబడిన
ఈ పెద్ద పురుగు లాంటి జీవులు 518 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్రమాంసాహారులుగా ఉండవచ్చు. మిజోరాంలో కొత్త గెక్కో జాతులు. మిజోరాంలోని వైరెంగ్టే పట్టణంలో కొత్త జాతి గెక్కోను పరిశోధకులు ఇటీవల గుర్తించారు. వీటికి సిర్టోడాక్టిలస్ వైరింగ్టెనిస్ అని పేరు పెట్టారు. కొత్తగా కనుగొన్న ఈ జాతికి ప్రతిపాదించిన సాధారణ పేరు వైరింగ్డే బెంట్ డోట్ గెక్కో. ప్రపంచవ్యాప్తంగా 335 గెక్కో జాతులుండగా భారతదేశంలో 42 జాతులు కలవు. కొత్త రకం ఆక్సిజన్ను గుర్తించిన జపాన్. భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్ను గుర్తించింది. జపాన్లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యసుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్ 28 అనే కొత్త రకం ప్రాణవాయువును గుర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కప్ప టోడ్ గుర్తింపు. ఆస్ట్రేలియాలోని ఎయిర్లీ బీచ్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న కప్ప టోడ్ను పరిశోధకులు గుర్తించారు. ఇది ఆడకప్ప. దీని బరువు 2.7 కిలోలు. సూడోహెలిస్ అన్నమలై అనే పీత. తమిళనాడులోని కడలూరు జిల్లాలో సూడోహెలిస్ అన్నమలై అనే కొత్త జాతి ఎస్టువారైన్ పీత కనుగొనబడింది. కడలూరు జిల్లాలోని వెల్లార్ నది ముఖద్వారానికి సమీపంలోని పరంగిపేటలోని మడ అడవులలో సూడోహెలిస్ అన్నమలై జాతి కనుగొనబడింది. బార్ టెయిల్డ్ గాడ్విట్ ప్రపంచ రికార్డు. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్కేనియా వరకు 13,560 కిలోమీటర్లు 8,435 మైళ్ళు ఎగిరిన ఆ పక్షి పేరు బార్ టెయిల్డ్ గాడ్విట్. తెలుగులో దీన్ని నేల నెమలిగా పిలుస్తారు. వలస పక్షుల జీవనయానంలో ఇది ప్రపంచ రికార్డు. ఈ పక్షి 2022 అక్టోబర్ 13న అలాస్కా నుంచి బయలుదేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 11 రోజుల నిర్విరామ పయనం తర్వాత అక్టోబర్ 24న టస్మేనియాలోని అన్సాన్స్ తీరానికి చేరింది. లద్దాఖ్లో తొలి డార్క్ స్కై రిజర్వ్ ప్రారంభం. అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐఏఓను దేశంలోని తొలి డార్క్ స్కై రిజర్వ్గా తీర్చిదిద్దింది. మన దేశ ఉత్తరాగ్రాన లద్దాఖ్లో 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్థాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో 5 గ్రామాల సమూహారమైన హన్లేలో ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఐఏఓ బేస్ క్యాంప్ ఉంది. ఈ డార్క్ స్కై రిజర్వ్ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ 2022 అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈస్ట్ కణాలతో వంట నూనె. యుఎస్లోని న్యూయార్క్కు చెందిన C16 బయోసైన్సెస్ కంపెనీ పరిశోధకులు ఈస్ట్ కణాలతో పామాయిల్ను తయారు చేశారు. ఈ నూనె తయారీకి మెట్నికోవియా పుల్చురిమ్మా లేదా ఎంపీ అనే ప్రత్యేకమైన ఈస్ట్ జాతిని ఉపయోగించారు. గడ్డి లేదా ఆహార వ్యర్థాలపై ఈస్ట్ను పంపడం ద్వారా కేవలం 7 రోజుల్లోనే పామాయిల్ తయారవుతుంది. ఇంపేషియన్స్ కరుప్పుస్వామి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు తమిళనాడులోని కలకట్ ముందంతురై టైగర్ రిజర్వ్లోని కొత్త వృక్ష జాతులను గుర్తించారు. ఈ వృక్ష సంపదకు ఇంపేషియన్స్ కరుప్పుసామి అని పేరు పెట్టారు. హార్సిలిహిల్స్లో అరుదైన సాలీడు పోసిలోథెరియా రెగాలిస్. బి. కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలిహిల్స్లో ప్రత్యేకమైన మొక్కలు, కీటకాలు, వన్యప్రాణులకు ఆలవాలం. ప్రత్యేకమైన ఓ సాలీడు అటవీ శాఖ అతిథి గృహం గోడపై ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పోసిలోథెరియా రెగాలిస్ అని పిలువబడే భారతీయ అలంకార చెట్టు సాలీడుగా దీన్ని చెప్పుకుంటారు. సాధారణ సాలీడు కంటే భిన్నంగా పెద్దదిగా కనిపించే ఈ సాలీడు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. పసుపు, నలుపు, తెలుపు రంగులో ఉండే ఈ సాలీడు పొడవు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ గొర్రె జాతులకు NBAGR గుర్తింపు. శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్
రీసోర్సెస్ గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 200కు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె, విజయనగరం నాటు గొర్రెలతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల కృష్ణ గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెలలో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది.